దీనికి ఇటు నిఖిల్ కి ఇటు సోనియాకి ఇద్దరికి పూసలు గుచ్చుతాడు. అయినా కూడా రెడ్ ఎగ్ ఎవరికి కావాలి అంటే వాళ్ళ టీమ్ లో సీత క్లోజ్ ఉండగా సీత కాకుండా తీసుకుపోయి మళ్ళా సోనియాకి ఇచ్చాడు. అంటే ఇక్కడ నాకు వీళ్ళ లవ్ ట్రాక్ బాగా వర్కౌట్ అయ్యి సోనియా అయితే మస్తు గేమ్ ఆడుతుంది అన్న. నిఖిల్ ని ఇటు సైడ్ పృథ్వీని ఒక హోల్ లో పెట్టుకుంది, ఎరిపప్పులు ఇద్దరు పెట్టుకుంది. ఆ వీళ్ళిద్దరేమో సోనియా ధ్యాసలో ఉన్నారు. సోనియా మాత్రం గేమ్ పరంగా ఇప్పుడు నాకు రెడ్ ఎగ్ కావాలంటే ఇప్పుడు నిఖిల్ గాడే కరెక్ట్ అని చెప్పేసి గొడవ పడకుండా కంట్రోల్ చేసుకుంది. అదన్నా బేబీ సినిమాలో ఆనంద్ చూసినట్టు లాస్ట్ టైం పల్లె ప్రశాంత్ ఏం చేసిండు, మనకి రతిక దగ్గర ఒక టైంలో టెంప్ట్ అయిపోయాడు. కానీ లాస్ట్ మూమెంట్ కొద్దిసేపటి తర్వాత ఏమైంది, అరే మనం ఇట్లుంటే గెలవలేమని చెప్పేసి రతికాన్ అయితే అక్క అనేసి ఇక మళ్ళా అటు సైడ్ పోలే. కానీ సేమ్ నిఖిల్ కూడా అదే చేస్తున్నాడు నాన్న. పల్లవి ప్రశాంత్ ఎక్కడే తగ్గిండు, నిఖిల్ తగ్గలేకపోతాడు. నిఖిల్ ఇంకా 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 పెంచుకుంటాడు. కానీ నిఖిల్ స్టార్టింగ్ లో ఉన్న కాడి నుంచి ఇప్పుడు సోనియా ఎంబడబడి మొత్తం ఖరాబ్ అయిపోయాడు. అంటే చూస్తూ ఒక అమ్మాయి కాలు పెట్టి గుంజేస్తున్నా కూడా మనం చూస్తున్నాం. దీనివల్ల మనం చాలా నేర్చుకోవచ్చు, బిగ్ బాస్ వల్ల చాలా నేర్చుకోవచ్చు. ఇగో ఇట్లా అమ్మాయి వల్ల అట్లా నాశనం అయిపోతున్నాం అని. సోనియా అయితే మైండ్ గేమ్ వేరే లెవెల్. తన దగ్గర టాలెంట్ లేదు, కంటెంట్ లేదు, ఏం లేకపోయినా కూడా తన అందంతో అంటే టాలెంట్ పడేస్తాం కదా. ఈ వీక్ ఒకవేళ ఎలిమినేషన్ అయితే ఎవరవుతారు? ఈ వీక్ అయితే ఆదిత్య ఓం అయితే ఈ వీక్ కాబట్టి నెక్స్ట్ వీక్ అయినా ఆయన వెళ్ళిపోతాడు. నామినేషన్ లేకపోయినా అబ్బాయి ఏమైనా అవుతాడంట, నేను అబ్బాయి వెళ్ళిపోవాలి అని అంటే ఇంకొకరు ఇక్కడ కిట్టుకుందన్న. అక్కడ ఉన్న వాళ్ళందరిలో తెలుగు వాళ్ళు చూసుకుంటే అబ్బాయి ఒక్కడే తెలుగోడు, అందరూ కన్నడం. కాబట్టి ఇప్పుడు తెలుగు వాళ్ళకి నెగిటివిటీ వస్తుందేమో అని చెప్పి అబ్బాయిని తీయరు. అబ్బాయి అయితే ఉంటాడు అనుకుంటాను. ఈ వీక్ అయితే పోడు కానీ పోతాడు. కానీ సోనియా నిఖిల్ వీళ్ళ ట్రాక్ మాత్రం లాస్ట్ టాప్ 5 దాకా కొనసాగుతుంది. ఎందుకంటే బిగ్ బాస్ కి ఇది ఇష్టం, వ్యూస్ తో సంబంధం ఉండదు. ప్రేరణ ఓకే వరుతుంది కదా, పంపించారంట. ప్రేరణ కూడా ఉంటది అన్న. ఈ ఒర్రేటోనే వాళ్ళ బిగ్ బాస్ కి రీసెంట్ గా కామెడీ ఎంటర్టైన్మెంట్ చేసేటోనే వెళ్ళగొట్టారు. మన శేఖర్ భాష వెళ్ళగొట్టిండు. నెక్స్ట్ గా డీసెంట్ కామెడీ మెల్లమెల్ల నబీల్ ని కూడా వెళ్ళగొట్టే ఛాన్స్ అయితే ఉంది. కానీ స్ట్రాంగ్ ఉన్నాడు మరి నబీల్. రష్మి గౌడ గురించి రష్మి గౌడ యావరేజ్ అన్న, కనిపించి ఇంకొకటి అర్థం కావట్లే. ఇక్కడ రెడ్ ఎగ్ తీసుకుపోయి మన సోనియాకి ఇస్తే ఇక్కడ ఇంకొక లవ్ ట్రాక్ బాధపడుతుంది. ఇక్కడ సోనియాకి 2 లవ్ ట్రాక్లు ఉన్నాయి, ఒకటి నిఖిల్, ఇంకొకటి మన పృథ్వీరాజ్. ఇక్కడ మళ్ళా నిఖిల్ కి 2 లవ్ ట్రాక్లు ఉన్నాయి, ఒకటి సోనియా, ఇంకొకటి మన సీత లవ్ ట్రాక్. ఇద్దరు మెయింటైన్ చేస్తారు. మరి ఇద్దరు కామన్ గా ఉన్నారు, నిఖిల్ అను సోనియా ఇద్దరు కామన్ ఉన్నారు. రష్మి గౌడ పంపించేస్తారంట. రష్మి గౌడని పంపించే ఛాన్స్ ఉందా మరి? ఈ వీక్ ఏమైనా ఈ వీక్ అయితే ఉందనుకుంటా మరి.